ప్రీతి, ఏంటి వీళ్ళు? ఈ ఇంట్లో పనిచేసిన పని మనుషులు వీళ్ళేనా? అవునత్తయ్య గారు, వీళ్ళేదో తప్పు చేశారని మందలించి వెళ్ళగొట్టారంట కదా. మందలించి కాదు, చేసిన తప్పుకి తగిన సన్మానమే చేసి వెళ్ళగొట్టాం. ఏయ్, మళ్ళీ ఎందుకొచ్చారు? వీళ్ళు చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకుని ఇక్కడే మళ్ళీ పనిచేస్తారంట. చేసిన తప్పులన్నీ పెద్ద మనసుతో మీరు క్షమిస్తారన్న ఆశతో వచ్చారత్తయ్య గారు. అవునమ్మా, ప్రీతి అమ్మగారికి మా పరిస్థితి చెప్పుకొని బాధపడితే, వద్దొద్దు, బాధపడద్దు, ఈ కుటుంబం దేవాలయం, భక్తితో వేడుకుంటే ఎంతటి తప్పునైనా క్షమించి కరుణిస్తారు అంటూ మాకు ధైర్యాన్నిచ్చారమ్మగారు. ప్రీతి మేడం మాటిచ్చారు అంటే మీరు కూడా కాదు అనరని గంపెడు ఆశతో వచ్చామమ్మా. అంటే అత్తయ్య గారు, మీరు ఒప్పుకుంటారో లేదో అని తెలుసుకోకుండా పాపం వీళ్ళ దీనావస్థ చూసి మనసు చలించిపోయి మాటిచ్చేశాను. క్షమించండి అత్తయ్య. కొంచెం కరివేపాకేస్తే బాగుంటుంది, ఆయనకిష్టం కూడా. కరివేపాకు లేదే, చెట్టుకు తెంపుకొని వస్తాను. ఈ సాల్ట్తో మీకు ఇవాళ ఇన్సల్ట్ జరగబోతోంది శరణ్య. అందరి ముందు జరిగే అవమానంతో నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? పర్లేదురా, తీసుకోండి. ఏమైంది ఉదయ్? అంటే అది సాల్టు.
ఎట్టా అమ్మి ఇట్ట చేస్తే? చాలే అమ్మి నా పోలిక అట్ట నోరు పారేసుకోమాక. ఇవాళ అమ్మికి టైం బాలేకిట్ట ఉంది కాని లేదంటే అది ఈ ఇంటికి మహారాణి. నువ్వే చూస్తా ఉండు. పని మనిషిగా ఈడకి రీ ఎంట్రీ ఇచ్చిన మనమ్మి సత్తా ఏందో ఈడ చూపించక మాందో, అందరినీ ఓట ఓడించక మాందో. పోసి పాపిష్టిదానా, ఇంత జరిగినా మీ బుద్ధులు ఇంకా మార్చుకోకపోతే ఎట్టాగే? దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బాగుపడ్డానికి వాడుకోవాలి గాని ఇంకో నాశనం అయిపోయేదానికి కాదు. యో ఈనేవాడుంటే పెట్టిగోడు పెవసన కట్టేనని తాగుబోతు సన్నాసివి నువ్వు నాకు నీతులు చెప్తావా? ఒసే, నేను మందు తాగినా మనిషి నేనే, కానీ నువ్వు రక్తం తాగే పిశాచి కన్నా భయంకరమైన దానివి.